విజయవాడ రైల్వే స్టేషన్లో ట్రాఫిక్ రద్దీ గురించి మా ప్రతినిధి ప్రసన్న మరిన్ని వివరాలు అందిస్తారు. ప్రస్తుతం మనం విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్నాం. విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి సంక్రాంతి పండగకి వెళ్ళడానికి చాలామంది ప్రయాణికులు రైల్వే స్టేషన్కి వస్తున్న పరిస్థితి ఒకసారి చూస్తే కనుక ట్రైన్ వచ్చిన వెంటనే కూడా పూర్తి స్థాయిలో ఫుల్ అవడం, అదేవిధంగా కంపార్ట్మెంట్స్లో రిజర్వేషన్ కంపార్ట్మెంట్స్లో కూడా చాలామంది ఎక్కుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తూ ఉందని చెప్పుకోవచ్చు. విజయవాడ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి రైల్వే స్టేషన్ బస్ స్టాండ్లు అన్నీ కూడా బాగా బిజీగా ఉన్న పరిస్థితి కూడా ప్రధానంగా కనిపిస్తుంది. సొంత ఊళ్ళు వెళ్ళడానికి చాలామంది చాలా ఆతృతగా, ఎందుకంటే సెలవులు కూడా వరుసగా వచ్చాయి కాబట్టి వాళ్ళు ఊళ్ళు వెళ్ళడానికి ప్రధానంగా వస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ మనకి రైల్వే స్టేషన్ పరిసరాల్లో కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. పాసింజర్ లేదు, ఎక్స్ప్రెస్ లేదు, దగ్గర ఉన్న ఊళ్ళు వెళ్ళడానికి చాలామంది ఇక్కడికి వస్తున్న వాతావరణం ప్రధానంగా కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే కనుక గేట్ దగ్గర వేళ్లాడుతూ కూడా ఊళ్ళకి వెళ్ళే పరిస్థితి కూడా ప్రధానంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ కొన్ని ఏర్పాట్లు చేయాలని కూడా ప్రధానంగా చెప్తూ ఉన్నారు. ఇక్కడ చాలా మంది ప్రయాణికులు గేట్ దగ్గర నిలబడి ఉన్నారు. ఇక్కడ 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 సిచ్యువేషన్ చూడొచ్చు. ఎంత రష్లో ఉంది, ఎలా అటువైపు నుంచి ఎక్కినా ఖాళీ లేదు, చాలా అసలు ఖాళీ లేదా? చాలా ఖాళీ, అసలు ఖాళీ లేదు. నించోడానికి కూడా ఖాళీ లేదు, నించోడానికి ఖాళీ లేదు. ఇక్కడ నుంచోడానికి లేట్ అయింది, జనం పెరిగిపోయారు బాగా. ఇక్కడ చాలా మంది ప్రయాణికులు మనం చూడొచ్చు, గేట్ దగ్గర వేళ్లాడుతూ కూడా లోపలికి ఎక్కుతున్న పరిస్థితులు కూడా ప్రస్తుతం మనకి రైల్వే స్టేషన్లో కనిపిస్తున్నాయి. ఇటు ఈ రూట్ భీమవరం రూట్ కావడంతో, ఇంకా చాలా ఏలూరు భీమవరం రూట్ కావడంతో చాలా ఎక్కువ రష్ ఉన్న పరిస్థితి కూడా ప్రధానంగా మనకి కనిపిస్తుంది. ఏమో ట్రైన్ రష్గా ఉందా? చాలా రష్గా ఉందండి, ఎక్కడానికి కూడా అవకాశం లేదు. ఏ ఊరు వెళ్ళాలి? పాలకొల్లు వెళ్ళాలా? పిల్లలతో ఉన్నారు? అవునండి, చాలా ఇబ్బందిగా ఉందండి. రిజర్వేషన్ ఉందమ్మా? రిజర్వేషన్ ఇది కొంతమంది ప్రయాణికులు ప్రధానంగా మనకి చెప్తున్న మాట. ట్రైన్ ఎక్కడం కొంచెం కష్టంగా ఉందన్న అభిప్రాయాన్ని ప్రధానంగా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎక్కడానికి కూడా ట్రైన్ ప్లేసెస్ లేవు. ఇప్పుడు మాలాంటి స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు, రావట్లేదు అవలో. ఒకసారి ఇండియన్ రైల్వేస్ అంటే ట్రైన్స్ ఎక్స్చేంజ్ చేయండి, లేదంటే ఎక్కువ ట్రైన్స్ చేయండి. స్పెషల్ ట్రైన్స్ కావాలి మాకు. పండగకి వెళ్తున్నాం. పండగకి ఎంతమంది వెళ్తున్నారు? మేము ముగ్గురు. దొరకలేదా? టికెట్లు కూడా చాలాసార్లు అవ్వలేదు. మళ్ళీ మేము అటు ఇటు తిరిగితే స్టూడెంట్స్ కాబట్టి అక్కడ వెళ్ళి తీసుకున్నాం. ఇప్పుడు దొరకలేదు మాకు. థ్యాంక్స్. ఇది మొత్తానికి రైల్వే స్టేషన్ దగ్గర వాతావరణం చూస్తే ప్రతి కంపార్ట్మెంట్ దగ్గర కూడా జనం బయట ఎక్కువగా ఉన్న మనకి కనిపిస్తుంది. ఆ చివరి నుంచి ఈ చివరి ఎక్కడ చూసినా కూడా ఇదే రకమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. రిజర్వేషన్ చేయించుకున్న వాళ్ళు, చేయించుకోలేదు వాళ్ళంతా కూడా బాగా ఎక్కువగా ట్రైన్ వేలాడుతూ కూడా ముందుకెళ్తున్న పరిస్థితి. భీమవరం రూట్ కావచ్చు, నరసాపురం రూట్ కావచ్చు, పాలకొల్లు రూట్ కావచ్చు, లేకపోతే అటు నెల్లూరు, ఒంగోలు వెళ్ళే ప్రతి రూట్ కూడా చాలా ఎక్కువగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్తున్నారు? ఊరికి ఈజీగా ఉందా ప్రయాణం? చాలా కష్టంగా ఉందండి. టికెట్ దొరకలేదా? టికెట్ కదండి, ప్లేస్లు దొరకట్లేదు కదా. ఎక్కడానికి ఇప్పుడు ఎక్కారండి, 20 నిమిషాలు అయింది ఆగి, ఇప్పుడు ఎక్కారు. మీరమ్మా, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మీరంతా సంక్రాంతికి పండగకి వెళ్తున్నారు కదా? ఇది మొత్తానికి ట్రైన్లో చూస్తే కనుక విపరీతమైన రష్ ఉన్న పరిస్థితి, నుంచి వెళ్ళడం కూడా కష్టంగా ఉన్న పరిస్థితి. ఏదైనా ఇక్కడ ప్రయాణికులు వాళ్ళంతా కూడా గొడవ పడుతున్న పరిస్థితి కావచ్చు, సీట్ల కోసం కావచ్చు గొడవ పడుతున్న పరిస్థితి ప్రధానంగా ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే వేళ్లాడుతూ ముందుకెళ్ళటం, వేళ్లాడుతూ ఎక్కడం, లోపల అసలు చోటు లేకపోవడం, కనీసం చోటు లేకపోయిన పరిస్థితి కూడా ప్రస్తుతం మనకి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ రైళ్లు ఇంకొక 2-3 ఎక్స్ట్రా రైళ్లు కూడా ప్రయాణంలో తిప్పాలన్న అభిప్రాయాలు కూడా ప్రధానంగా వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే పండగ అంటే ఎప్పుడు బిజీగానే ఉంటుంది, తెలిసినా కూడా రైల్వే శాఖ కొన్ని రకాలైన ఏర్పాట్లు చేయాలని కూడా ప్రధానంగా చెప్తూ ఉన్నారు. అందుకోసం ఎక్కువ రైళ్లు 1-2 అదనంగా కూడా నడిపితే ఈ రూట్లో బాగుంటుందన్న అభిప్రాయం కూడా ప్రధానంగా వ్యక్తం అవుతున్న పరిస్థితి. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎందుకు చేయాలి, ఏం చేయాలనే దాని మీద కూడా రైల్వే శాఖ దృష్టి పెట్టాలి. ప్రస్తుతం మనం చూస్తే విపరీతమైన రష్ రైల్వే స్టేషన్లో కనిపిస్తుంది. ఇవాళ రేపు కూడా ఇంకా బాగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి కొన్ని రూట్లలో అదనంగా రైళ్లు పెంచాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా రైల్వే స్టేషన్లో తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రెడ్డితో ప్రసన్న, ఎన్టీవీ, విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి.